చిన్నపిల్లకి అన్నంలో ఏముండాలో నేర్పాలంటే ఏం చెబుతారు? ఇలా చేయి చాపమని ఆకేసి, పప్పేసి, కూరేసి, పచ్చడేసి, గుమ్మడికాయ ముక్కలతో పులుసేసి, ఎందుకంటే మనకి ఇష్టం అందుకని పులుసేసి మజ్జిగేసి అత్తారింటికి దారదిగో అని చెప్తారు. ఇదంతా ఉద్దేశం ఏమిటో తెలుసునమ్మా, ఆడపిల్లలకే ఎక్కువ నేర్పుతారు ఈ ఆట. గమనించ, నువ్వు అత్తారింటికి వెళ్ళే ముందు ఇవన్నీ నేర్చుకోవాలమ్మా అని అర్థం. ఇక్కడ ఇవాళ అత్తారింటికి వచ్చి కాఫీ కాసమంటే వాట్ కాఫీ, వై షుడ్ ఐ, వెర్ ఈజ్ యువర్ మమ్మీ, అయిపోయింది. ఇది అత్తారు. అత్తారింటికి వెళ్ళే ముందు ఆడపిల్లకి ఈ ఆట ఎందుకు నేర్పారు? ఆట కోసం కాదు, ఆకులో వేయాల్సిన పప్పు, కూర, పచ్చడి, పులుసు, అన్నం ఇవన్నీ వేసి నేర్చుకున్నాక నువ్వు అత్తారింటికి వెళ్ళాలని చెప్పడం. అందుకోసం ఇక్కడ పెట్టి సంఖ్యలో కితకితలు పెట్టేవారు. ఏం నవ్వి ఒక చిన్న ఆట ద్వారా ఆడపిల్లలకి మగపిల్లలకి సంస్కారాన్ని నేర్పిన జాతి తెలుగు జాతి, మన భాష తెలుగు భాష. ఇవాళ ఆటలు మానేసాం.